సర్ప్రైజ్. ఓ అవునా, ఏంటిది? ఫిష్ తీసుకొచ్చిన. ఇదేం ఫిష్? ఐరన్ ఫిష్. ఐరన్ ఫిష్ ఎందుకు మార్గం? అనవసరంగా డబ్బులు వేస్ట్. ఈ ఐరన్ ఫిష్ మనం కర్రీలో కానీ లేదంటే వాటర్ లో కానీ వేసుకొని 10 minutes ఉంచినామనుకో మనకు ఐరన్ వస్తుంది. నీకు ఐరన్ డిఫిషియన్సీ ఐరన్. ఓ అట్లా కూడా ఐరన్ వస్తుందా? మరి ఎట్లా కట్టేస్తూ? ఇది కట్ చేసి రేపించడానికి 10 minutes తర్వాత తీసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దీన్ని ఎన్ని 5000 times యూజ్ చేసుకోవచ్చు. ఓ 5000 టైమ్స్. ఏదో తేడాగా ఉందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కర్రీలో కానీ ఏదన్నా సూప్ లో కానీ వేసి 10 minutes తర్వాత తీసేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఇది ఓన్లీ లిక్విడ్ కర్రీస్ లోనే వేసుకోవాలా లేకపోతే ఫ్రైస్ లో కూడా వేసుకోవచ్చా? లిక్విడ్ కర్రీలో అయితే బెటర్ కొంచెం. ఓకే, మరి వేసే ఇంకేంది ఇంకా? ఇంకెందుకు లేట్. ఇలా వాష్ చేసి నీట్గా మంచిగా ఒక బౌంటీ తోటి క్లీన్గా తుడుచుకొని మళ్ళీ పక్కెట్ వితౌట్ అంటే వాటర్ లేకుండా ఎవ్రీ డ్రాప్ తుడుచుకొని ఒక పక్క పెట్టేసుకోవాలి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే ఏదో కర్రీలో వాటర్లో వేసుకొని. ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుందని చూసాము. సో మేము కూడా ట్రై చేస్తున్నాము. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీరు కూడా రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది.